ముందు 10 నిన్న పొద్దున టౌన్ ప్లానింగ్ వాళ్ళు వచ్చిర్రు. ముందు 10 ఫీట్లు వెనక 10 ఫీట్లు అని చెప్పి తీసి 13, 10 మాకు ఉంచేసి వెళ్ళిపోయిన తర్వాత నన్ను దాసరి విజయ్ అనే అబ్బాయి, మా ఆయన అప్పుడే ఇంటికి వెళ్ళిండు. దాసరి విజయ్ అనే అబ్బాయి అక్కడికి పిలిచి ఏమన్నాడు అంటే, మీకు కొంచెమే ఉన్నది కదా, ఇది తీసేయండి, మీకు ఎమ్మెల్యే గారు ఏం అన్యాయం చేయరు, మీకు న్యాయం చేస్తారు, వెనకాలకు మీకు జాగిస్తారు అన్నాడు. అంటే నేనన్నా, వెనకాలకు మాకు జాగద్దు, మాది ఎంతున్నా సరే మాకే, సరే ఎమ్మెల్యే గారు లేరు అన్నాడు. నేను ఎమ్మెల్యే గారు వచ్చినాక మాట్లాడతా, ఎమ్మెల్యే సార్ నాకేం వ్యతిరేకం కాదు కదా. నేను అన్నాక ఒక ఫోన్ చేసిండు ఆ అబ్బాయి, ఫోన్ చేసి అన్నాడు కదంటే, అమ్మ ఎమ్మెల్యే గారితో మాట్లాడండి అన్నాడు. అంటే ఆ వాయిస్ వినేసరికి అవతల నుంచి ఎమ్మెల్యే సార్ కాదు, ఆ తమ్ముడు ఇది ఎమ్మెల్యే సార్ వాయిస్ కాదు అని అనగానే ఆ వ్యక్తి నాతో మాట్లాడిండు. అమ్మ మీకు సార్ ఏం అన్యాయం చేయడు, మీకు వెనకాలకు జాగిస్తారు అంటే నేనన్నా, సార్ మాకు జాగద్దు, నా పెళ్ళి కాక ముందు నుంచే నా భర్త ఇక్కడ ఆకులు అమ్మిండు సార్, నాకు 30 సంవత్సరాలు అవుతుంది పెళ్ళయి, నాకు 2 ఆడపిల్లలు, నా పెద్ద బిడ్డ పెళ్లి చేసే డబ్బులతోటి నేను షాపు కట్టిన సార్, నాకు ఆస్తిపాస్తులు ఏం లేవు, నేను ఉండేది కూడా కిరాయికు ఇల్లు, నాకు ఇది ఒకటే సార్, నాకు పర్మిషన్ ఇచ్చిరని కట్టిన, నాకు పర్మిషన్ లేకుండా నేను అది కూడా కట్టకపోతుంది సార్, నాకు ఏమొద్దు, నాకు ఎంత ఉంటుంది నేను అందరిలో ఉంటా సార్ అంటే, ఆ చిన్నది ఏం చేసుకుంటారమ్మా నా ఫోన్లో వ్యక్తి అంటే, సార్ నాకు 2 పిల్లలు, నేను నా భర్త, నలుగురిది అందులోనే బొంద పెట్టండి, గోదరికనుకున్న జిస్టన్న తీసుకోండి సార్ అన్నాక ఆ వ్యక్తి ఫోన్ కట్ చేసిన తర్వాత నేను అవతల నుండి ఇతరుగా చిక్కనే కూర్చున్నా. ఇప్పుడు ఏ ప్లేస్లో కూర్చున్నానో నేను అదే ప్లేస్లో కూర్చున్న తర్వాత మళ్ళీ ఆ అబ్బాయి వచ్చిండు, విజయ్ అనే అబ్బాయి వచ్చిండు, ముందు నిల్చొని అన్నాడు అంటే, అమ్మాయి ఏమంటావు అన్నాడు. ఏమెందుకంట నేను తీసేసుకోను, నాది ఎంత ఉన్నదో నేను అంతలే ఉంటా అని అంటే అన్నాడు కదా. అంటే ఇది అడ్డు ఉన్నది, రోడ్ వస్తుంది అన్నాడు. రోడ్ ఎక్కడికి వస్తుంది అని నేను అడిగితే అన్నాడు కదా అంటే, ఈ పిల్లర ఆ వెనక పిల్లర మాకే ఉన్నదంటే, నువ్వెందుకు అడుగుతున్నావు, నువ్వేమన్నా ఆఫీసర్ అని నేను అడిగితే, ఇగో మీకు వెనకాలకి ఇస్తారు అన్నారు. సరే నేను వెనకాలకి ఇచ్చిన తర్వాత ఆ వెనకాల చూసుకున్న తర్వాత నేను వెళ్తా అంటే, వెనకాలకి ఇవ్వాలంటే ముందు తీసేయాలి కదా అన్నాడు. ఎందుకు తీసేయని ఇస్తా నేను అని అంటే, సార్తో మాట్లాడదామంటే సార్ ఇప్పుడు లేడు అని ఆయనే అన్నాడు. అంటే నిన్ను అడుగుతాను నేను రూమ్ ఇవ్వని, మీదకి లోళ్ళకి వచ్చినా నేను, నువ్వు ఎందుకు వచ్చినావు, నేను ఎమ్మెల్యే సార్ నాకు వ్యతిరేకం కాదు, నేను సార్ ఎప్పుడంటే నేను పోయి అప్పుడే అడిగి నాకు సార్ ఇస్తానని అంటే నేను అప్పుడే తీసేసుకుంటా, నువ్వు తీయకుండా బుల్డోజర్ తీసుకొచ్చి అక్కడ పక్కకు పెట్టి నేను మాట్లాడుతా అంటే కూడా హిందీలో ఆ పిల్లగాడికి హిందీ రాదట, తెలుగు రాదట, హిందీలో మారో అంటాడు. మా అమ్మాయి మా అబ్బాయి ఇద్దరు కలిసి వద్దు నువ్వెందుకు గులగొడతావు, నీదేంటిదని ఆ అబ్బాయిని కోపడ్డాక ఈయన కూడా లేదు మేము తీసేస్తాం. ఏమన్నాడంటే, అయినా నువ్వు ఉంచుకుంటావా, ఉంచుకో, నిన్ను ఏ టైం అయినా కానీ నేను ఈ కూల కొడతాను ఆ అబ్బాయి చెప్పిండు నాకు అని వాడ చెప్పిండు. మేము నైట్ 10 దాకా ఇక్కడే ఉన్నాం, బాగా చలి పెడతాను, 2 రోజుల నుంచి మేము మంచినీళ్ళు కూడా తాగలేదని చెప్పి నైట్ 10 గంటలకు ఇంటికి పోయినాం. పొద్దున 7 గంటలకు లేచి వచ్చేసరికి ఇట్లా ఉన్నది మాది. మేము ఎవరికి ఏ పని చేసినాం, నేను 20 లక్షల సామాను తెచ్చుకున్నా, 19 లక్షలు పెట్టి షాపు కట్టుకున్నా, నాకు పట్టకు సంబంధించిన అన్ని పేపర్లు నా దగ్గర, నాకు రూమ్ పట్టా ఉన్నది, రూమ్ కోసం ఇచ్చిన పర్మిషన్ ఉన్నది, నాకు అన్నీ ఉన్నాయి. వాళ్ళు 10 ఫీట్ల షెడ్ బ్యాక్, వెనక ముందు నుంచి 10 ఫీట్ల షెడ్ బ్యాక్ అన్నారు, వెనక నుండి 10 ఫీట్ల షెడ్ బ్యాక్ అన్నారు, 10 ఫీట్లు నాకు ఉంటుంది, మీరు ఏమన్నా చేసుకోరు, మాకేం సంబంధం లేదన్నారు. మేము 100కు డైల్ చేసినప్పుడు కూడా ఇంద్రసేనారెడ్డి సార్ వచ్చిండు, అమ్మ మీరు ఇదే ప్రాపర్టీ, నేను మేడంకు ఫోన్ చేసిన, వీళ్ళు దీంతో ఆ మేడంకి ఏం సంబంధం లేదన్నది, ఇది నీ పర్సనల్ ప్రాపర్టీ అమ్మ, నువ్వు ఏమన్నా చేసుకో, ఎవరికి ఏం సంబంధం లేదని సార్ కూడా ఇక్కడ ఇంతమందిలోనే చెప్పిపోయాడు. ఇంత అన్యాయమా, మేము ఎక్కడ ఉంటాను, మేము మనుషులలో బ్రతుకుతలేమా, ఇక్కడ ఏమున్నదని నైట్ పడుకుంటా చెప్పండి. మేము నైట్ 10ంటికి ఇంటికి పోయినాం, నేను నా పిల్లలు 2 రోజుల నుంచి మంచినీళ్ళు రాకుండా ఇక్కడనే ఉన్నాం. నైట్ 10 గంటలకు పోయి 7 గంటలకు వచ్చేసరికి మా పరిస్థితికి ఇట్లా ఉంది. మేము ఎక్కడ బ్రతుకుమంటారు, మేము ఏం చేసినాం, ఎవరికి ఏం అన్యాయం చేసినాం చెప్పండి, మేము ఎవరికి వ్యతిరేకంగా ఉన్నాం చెప్పండి. ఆ అబ్బాయికి అసలు అబ్బాయి ఎవరో కూడా నాకు తెలియదు. నేను నిన్ననే మొట్టమొదటిసారి మాట్లాడు, నాకు ఎవరో కూడా తెలియదు, అయినా తెలుసా, ఆయన వచ్చి నన్ను బెదిరియాల్సిన పని ఏం పడ్డది చెప్పండి.
నాకు న్యాయం జరగాలని, న్యాయం జరిగేంత వరకు నేను చచ్చిపోయినా నేను నా పిల్లలు ఇక్కడనే చచ్చిపోతాను తప్పని నాకు ఎలాంటి ఇది లేదు. నేను ఇంటికి పోను, నేను ఎక్కడికి పోను. చెప్పండి, ఎందుకు ఇది ప్రజాస్వామ్యం కాదా?